అందరికీ నమస్కారం. నేను మీ బాలాజీ. రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ చాలా డిస్టర్బ్ చేసింది మైండ్‌లో. ఏంటంటే అది మా అబ్బాయి ధన్విన్ పెద్ద అబ్బాయి సడెన్‌గా వచ్చి ఆహ్, నా క్లాస్‌మేట్ చనిపోయాడు అని చెప్పాడనమాట. అదేంటి ఎలా అయింది అంటే రోడ్‌లో నుంచున్నప్పుడు ఒక ఆర్టీసీ బస్ వచ్చి గుద్దేసింది అని చెప్పాడు తను. కొంచెం బాధపడ్డాను అండ్ కొంచెం డిస్టర్బ్ కూడా అయింది. బట్ వీడియో చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఆ అబ్బాయి పాపం పొద్దున్న తన స్కూల్‌కెళ్ళడం కోసం, స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక కార్నర్‌లో రోడ్‌కి పక్కన చాలా సేఫ్ ప్లేస్‌లోనే. అండ్ యాక్టివ్ కూడా ఉన్నాడు. అండ్ ఏదో సెల్ ఫోన్‌లోగో లేకపోతే దేంట్లోనో చూసుకొని అది కాన్సంట్రేషన్ లేకుండా కూడా కాదు. సడెన్‌గా ఒక ఆర్టీసీ బస్సు ఫాస్ట్‌గా వస్తూ ఒక వెహికల్ కార్ వచ్చి అడ్డం వచ్చిందని చెప్పేసి బ్రేక్ కంట్రోల్ కూడా లేకుండా అట్లా తిప్పేసాడనమాట. అంటే అంత స్పీడ్ అది. తిప్పేసాడు. ఆ అబ్బాయిని డైరెక్ట్‌గా వెళ్లి గుద్దేసాడు. అటువైపు ఒక కారు పార్క్ అయ్యి ఉంది. ఆ కార్‌కిను బస్‌కి సెంటర్‌లో వచ్చేసి ఇరుక్కుపోయాడనమాట. ఆ ఫోర్స్‌లో. సో, దీంట్లో చూసారంటే ప్రాబ్లము ఫస్టు ఇమ్మెచ్యూర్ డ్రైవర్స్. వాళ్ళు డ్రైవింగ్ సెన్స్, సివిక్ సెన్స్ లేదు. డ్రైవింగ్ సెన్స్ లేదు. ఎందుకంటే కార్‌ని అడ్డంగా తీసుకొనొచ్చేసి అలా కొంచెం కూడా వార్నింగ్ లేకుండా టర్న్ చేయడం. అంటే సడెన్‌గా రావటం అనమాట. వీళ్ళ వల్ల ఇలాంటి డ్రైవర్స్ వల్ల హైవేస్‌లో గాని, ఇక్కడ రోడ్స్‌లో గాని చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. అసలు చూడకుండా తిప్పేయటం అనమాట. సెకండు ఈ ఆర్టీసీ బస్సు అంత ఫాస్ట్‌గా వస్తది. అంటే అన్‌కంట్రోల్డ్. బ్రేక్ వేస్తే కంట్రోల్ అవ్వని స్పీడ్ అనమాట అది. అంత స్పీడ్‌గా వచ్చి కంట్రోల్ లేకుండా డైరెక్ట్‌గా వచ్చేసి లెఫ్ట్ తిప్పేసాడు. ఆ అబ్బాయి మీదకెళ్ళిపోయింది. సో, అంత హెవీ డ్యూటీ బస్సు ఎందుకు అంత ఫాస్ట్‌గా రావాలి? అంత ప్యాసింజర్స్ ఉండే వెహికల్స్‌లో అంత ఫాస్ట్‌గా రావచ్చా? సో, నాకేమనిపించిందంటే ఈ డ్రైవరు ఎవరు ఇమ్మెచ్యూర్ డ్రైవర్ ఎవరు అలా టర్న్ చేసాడో అతను వాళ్ళ కారు అంటే అతని లైసెన్స్ టోటల్‌గా పర్మనెంట్‌గా వచ్చేసి తీసేయాలి. అండ్ కార్‌ని కూడా సీజ్ చేసేసేయాలి. అదేలాగా డ్రైవర్ దగ్గర ఆర్టీసీ బస్ అసలు ఫుల్ కండిషన్‌లో ఏముంది? ఆ బస్‌ని అసలు ఎవరు అప్రూవ్ చేశారు? ఆ డ్రైవర్ అంత ఫాస్ట్‌గా వెళ్ళడానికి పనిష్మెంట్‌గా అసలు తను గవర్నమెంట్ జాబ్ నుంచి తీసేయాలనిపిస్తుంది. సెకండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది? ఏంటి అనేది? బికాస్ ఇలాంటి యాక్షన్ వస్తేనే రోడ్ సేఫ్టీ బెటర్ అవుతాయి. ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ ఇలాంటి పికప్ పాయింట్స్‌లో వాళ్ళకి సేఫ్టీ అనేది ఫస్టు ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ నుంచొని, ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆగటం అనేది ఆ సిస్టమ్ అనేది టోటల్‌గా తీసేసి ఒక స్టాండర్డ్ సిస్టమ్ తీసుకురావాలని కోరుకున్నాను. పికప్ పాయింట్స్ వచ్చేసి జోన్ డిజైన్ చేయాలి. సో దట్ వెహికల్స్ వెళ్ళే వాళ్ళు కూడా వచ్చేసి ఒక అవేర్‌నెస్ ఉంటది. ఇక్కడ పికప్ పాయింట్ ఉంది స్టూడెంట్స్‌ది అని. సో ఇలాంటి ఇష్యూస్ ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలి అంటే మనందరూ దీన్ని వాయిస్ ఔట్ చేయాలి. అండ్ ఈవెన్ ఆర్టీసీ హెవీ డ్యూటీ బసెస్ ఇలాంటివి ఇంత ఆర్టీసీ ఎస్పెషల్లీ 30 కిలోమీటర్స్ కంటే స్పీడు వెళ్ళకూడదు అనేది ఒకటి కట్ ఆఫ్ పెట్టేసేయాలి. సో ఇలాంటి థాట్స్ ఉన్నాయి. సో మీరు కూడా అవన్నీ షేర్ చేసుకోండి. ఫ్యూచర్‌లో ఇలాంటి పిల్లలకి ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఇండియాలో యాక్సిడెంట్స్ ఇలాగే జరుగుతాయి. అది మనం మార్చలేము. అది ఇది చాలా మంది మాట్లాడుకుంటాం. బట్ ఈ ప్లేస్‌లో సంథింగ్ ఒక స్టెప్ తీస్తున్నా నేను. ఏ పాపం తెలియని సాత్విక్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు కష్టపడాలి? ఎలాగో వాళ్ళకి తెలియని లాసు మనం పూడ్చలేము. అట్లీస్ట్ జస్టిస్ కావాలి. జస్టిస్ ఫర్ సాత్విక్. సో మనందరూ కలిసి ఈ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్‌ని వాయిస్ ఔట్ చేద్దాం. థాంక్ యూ.